కొరియన్ సీరియల్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి. స్క్విడ్ గేమ్ సెన్సేషనల్ హిట్ తర్వాత వాటి పాపులారిటీ మరింత పెరిగింది. ఆటోమేటిక్గా నెట్ఫ్లిక్స్లో నెక్స్ట్ రిలీజ్ అయిన హెల్ బౌండ్ మీద ఆ ఎఫెక్ట్ పడింది. అందులోనూ హెల్ బౌండ్లో యు ఆర్ ఇన్ కిమ్ హ్యున్జు లాంటి ఫేమస్ యాక్టర్స్తో పాటు ట్రైన్ టు బుసాన్ మూవీ డైరెక్టర్ ఈ డ్రామాని డైరెక్ట్ చేయడంతో బజ్ ఇంకా పెరిగింది. మరి ఇంతకీ ఆ డ్రామా స్టోరీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. కాఫీ లాంటి సినిమాకి స్వాగతం. డ్రామా స్టార్ట్ కాగానే ఓ వ్యక్తి కాఫీ షాప్లో కూర్చొని ఉంటాడు. ఒక్కసారిగా అతని దగ్గరికి 3 ఏప్స్ లాంటి గోస్ట్లీ క్రీచర్స్ వస్తాయి. అవి అతన్ని కొట్టి కొట్టి అతనికి నరకయాతన చూపించి మరి అతని బాడీని కాల్ చేసి అతని సోల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఎటు నుండి వచ్చాయో తెలీదు, ఎటు వెళ్ళాయో అస్సలే తెలీదు. పట్టపగలు అందరి కళ్ళ ముందటే ఈ మర్డర్ జరిగేసరికి పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ కేసుని డిటెక్టివ్ జిన్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. డిటెక్టివ్ భార్య కొన్ని సంవత్సరాల క్రితం ఓ డ్రగ్ అడిక్ట్ చేతిలో హత్యకు గురై ఉంటుంది. ఇప్పుడు అతని కూతురైన హీజుంగ్తో ఉంటూ ఉంటాడు. భార్య చనిపోయిన తర్వాత తండ్రి కూతుర్ల మధ్య చాలా గ్యాప్ పెరిగిపోతుంది. కూతురు తన వల్లే తల్లి చనిపోయింది అని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు డిటెక్టివ్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ జుంగ్ అనే వ్యక్తిని కలుసుకుంటాడు. అతను న్యూ ట్రూత్ అనే ఆర్గనైజేషన్ పెట్టుకొని ఈ గోస్ట్లీ క్రీచర్స్ గురించి అందరికీ అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అతని లెక్క ప్రకారం పాపాలు చేసిన వాళ్ళకి ఒకరోజు దేవదూత కనబడుతుంది. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు ఏ రోజు ఏ టైంకి చనిపోబోతున్నారో అనౌన్స్ చేస్తుంది. కరెక్ట్గా ఆ రోజు ఆ టైంకి ఈ గోస్ట్లీ క్రీచర్స్ వచ్చి వాళ్ళకి బ్రతికుండగానే నరకం చూపించి వాళ్ళ సోల్ని నరకానికి తీసుకువెళ్తాయి. ఇలా పాపాలు చేసిన వాళ్ళకి నరకమే కరెక్ట్ శిక్ష అని దేవుడు డిసైడ్ చేశాడు అని ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు జుంగ్. అతను చెప్పినట్టే చనిపోయిన వాళ్ళందరి మీద ఏదో ఒక కేసు ఉండే ఉంటుంది. ఒకరు రేపిస్ట్ అయితే ఇంకొకరు డ్రగ్ డీలర్, ఒకరు మర్డరర్ అయితే ఇంకొకరు లోన్ షార్క్. ఇలా పాపాలు చేసిన వాళ్ళనే ఈ గోస్ట్లీ క్రీచర్స్ టార్గెట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళల్లా ప్రత్యక్ష నరకం అనుభవించకూడదు అంటే తప్పులు చేయకుండా నీతిగా నిజాయితీగా బ్రతకమని చెబుతూ ఉంటాడు జుంగ్. జుంగ్ మాటలకి చాలామంది ఇంప్రెస్ అయి అతని ఫాలోవర్స్గా మారిపోతారు. త్వరలో ఈ వరల్డ్ ఎండ్ కాబోతుంది, మరో కొత్త లోకానికి మనల్ని జుంగ్ మాత్రమే తీసుకెళ్తారు అని చాలామంది గట్టిగా నమ్ముతారు. అనుకోకుండా ఒకరోజు కాన్సెప్ట్ టైప్లో ఉంది కదా. ఎనీవేస్, ఈ జుంగ్కి ఓ యూట్యూబర్ గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. జుంగ్కి సపోర్ట్గా ఆరో హెడ్ అనే ఆర్గనైజేషన్ తయారయ్యి ఎవరు జుంగ్కి అగేన్స్ట్గా మాట్లాడినా వాళ్ళని కొట్టడం బెదిరించడం చేస్తూ ఉంటారు. ఆ ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళందరూ 18-19 ఇయర్స్ పిల్లలే. ఎలాగూ వరల్డ్ ఎండ్ కాబోతుంది కాబట్టి లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారా పిల్లలు. ఒక రకంగా జుంగ్ ఓ కల్ట్ లీడర్లా తయారైపోయి ఉంటాడు. ఆ జుంగ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు డిటెక్టివ్ అతని కూతుర్ని అక్కడే చూస్తాడు. డిటెక్టివ్ కూతురు ఆల్రెడీ ఎప్పుడో జుంగ్కి ఫాలోవర్గా మారిపోయి ఉంటుంది. జుంగ్ని ఇన్వెస్టిగేట్ చేస్తే అతను డిటెక్టివ్తో నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోవాలి అనిపించింది. అందుకే నేను టిబెట్ వెళ్ళాను. అక్కడే ఫస్ట్ టైం ఈ ఏప్స్ని చూశాను. అప్పటి నుండి దేవుడి గురించి అన్వేషిస్తూనే ఉన్నాను. ఇప్పుడిప్పుడే మనుషులకు దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడో నాకు అర్థమైంది. మనం నీతివంతంగా బ్రతుకుతే మనల్ని ఈ గోస్ట్లీ క్రీచర్స్ ఏమీ చేయలేవు అని చెప్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఈ మర్డర్ మనుషులు చేసింది కాదు, ఏదో సూపర్ న్యాచురల్ ఫోర్సే అతన్ని చంపింది అని వస్తుంది. ఈ మర్డర్కి జుంగ్కి ఏదో రిలేషన్షిప్ ఉంది అని డిటెక్టివ్ డౌట్ పడ్డా దాన్ని మాత్రం ప్రూవ్ చేయలేకపోతారు. వీళ్ళు ఇలా ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడే పార్క్ అనే మరో ఆమెకి ఓ దేవదూత కనపడి భవిష్యవాణి చెప్తుంది. మరో 5 రోజుల తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి నువ్వు నరకానికి వెళ్ళబోతున్నావు అంటుంది. ఓసారి ఈ భవిష్యవాణి వినగానే వెంటనే ఆమె న్యూ ట్రూత్ హెడ్ అయిన జుంగ్ దగ్గరికి పరిగెడుతుంది. నరకానికి వెళ్లకుండా ఓ సొల్యూషన్ చెప్పమని అడుగుతుంది అతన్ని. ఓసారి దేవదూత వచ్చి భవిష్యవాణి చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాన్ని తప్పించడం అనేది అసాధ్యం. కానీ జుంగ్ ఆమెకి మరో ఆఫర్ ఇస్తాడు. ఇలా ఈ గోస్ట్లీ క్రీచర్స్ వచ్చి ఆమె నరకానికి తీసుకువెళ్లడం లైవ్ కవరేజ్ ఇవ్వడానికి కనుక పార్క్ ఒప్పుకుంటే ఆమెకి 3 బిలియన్ ఇస్తాను అని ఆఫర్ ఇస్తాడు. ఆ మనీతో నీ పిల్లల లైఫ్ సెటిల్ చేయొచ్చు అంటాడు. అలా జుంగ్ చేస్తున్న వాదన కరెక్ట్ అని అందరికీ ప్రూవ్ చేయాలి అనుకుంటాడు జుంగ్. అంత పెద్ద మనీ ఆఫర్ వచ్చేసరికి పార్క్ కూడా ఒప్పుకుంటుంది. కానీ ఆమె చనిపోయిన తర్వాత అది కరెక్ట్గా ఆమె పిల్లలకి అందడానికి వెళ్ళి లీగల్ హెల్ప్ తీసుకుంటుంది. ఇక్కడే మన హీరోయిన్ మిన్ సీన్లోకి వస్తుంది. మిన్ ఆమె లా ఫర్మ్ కొంతకాలంగా ఈ న్యూ ట్రూత్
ఆరో హెడ్ చేసే అక్రమాలని బయటకు తీయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ప్రజలకి దేవుడి భయం పెట్టి వాళ్ళని తన స్వార్థం కోసం యూజ్ చేసుకోవాలి అని జుంగ్ ట్రై చేస్తున్నాడు అన్నది మిన్ గట్టి నమ్మకం. అందుకే అతనికి ఎగెన్స్ట్గా పోరాడుతూ ఉంటుంది. ఇప్పుడు పార్క్ వచ్చి జుంగ్ ఇచ్చిన ఆఫర్ చెప్పగానే నిజంగా ఆమె మత్తిపోతుంది. జుంగ్ దుర్మార్గుడు అని ఆమెకు తెలుసు. కానీ ఇలా ఓ వ్యక్తి చావుని డబ్బుతో కొని దాన్ని లైవ్ కవరేజ్ ఇప్పించాలి అని ఆలోచించేంత నీచుడు అని మిన్కి ఇప్పటి వరకు తెలియదు. టు బి ఫేర్, మిన్కి కానీ ఆమె కోలీగ్స్కి కానీ ఈ నరకం, గోస్ట్లీ క్రీచర్స్ ఇలాంటి వాటి మీద అస్సలు నమ్మకం ఉండదు. కానీ ఒకవేళ లైవ్ కవరేజ్లో కనుక ఆ గోస్ట్లీ క్రీచర్స్ రాకుంటే జుంగ్ చెప్పేదంతా అబద్ధం అని వీళ్ళు ప్రూవ్ చేయొచ్చు. ప్లస్ ఆమెకి 3 బిలియన్ ఇప్పించి జుంగ్ని ఫైనాన్షియల్గా నష్టపరచచ్చు. అందుకే వీళ్ళు కూడా ఆమెకి హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతారు. ఆ తర్వాత జుంగ్, మిన్ ఇద్దరు కూర్చొని లైవ్కి ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. పార్క్కి ఇంకా పెళ్లి కాదు, కానీ ఆమెకి 2 పిల్లలు ఉంటారు. ఇద్దరికి వేరు ఫాదర్స్. ఇవేవి బయటకు రాకూడదు. పార్క్ పేరుతో పాటు ఆమె పిల్లల పేర్లు, ఐడెంటిటీ ఎవ్వరికి తెలియకూడదు. ఒకవేళ ఆ గోస్ట్లీ క్రీచర్స్ రాకపోయినా పార్క్కి చెప్పిన అమౌంట్ వాళ్ళు పే చేసేయాలి. ఇవి మిన్ చెప్పిన కండిషన్స్. కానీ జుంగ్కి మాత్రం వేటిపైన ఇంట్రెస్ట్ ఉండదు. పార్క్ ఏం పాపం చేసింది, ఎందుకు ఆమెని ఏప్స్ టార్గెట్ చేశాయి, ఆమెకి భవిష్యవాణి ఎందుకు వచ్చింది, ఇదే అతని ఇంట్రెస్ట్ అంతా. ఆరో హెడ్ ఇంట్రెస్ట్ కూడా ఇదే. ఆ యూట్యూబర్ అయితే నోటికొచ్చిందల్లా వాగిస్తూ ఉంటాడు. అతనికి పార్క్ డీటెయిల్స్, పిల్లల డీటెయిల్స్, ఆమె పిల్లలకి వేర్వేరు ఫాదర్స్ ఉన్నారు అన్న చిన్న డీటెయిల్స్ కూడా మన డిటెక్టివ్ కోలీగే ఇచ్చేస్తాడు. ఆ కోలీగ్ కూడా ఆరో హెడ్ ఫాలోవరే. ఓ రకంగా ఆరో హెడ్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఆర్గనైజేషన్లోనూ పెరిగిపోతూ ఉంటారు. ఆ యూట్యూబర్ పార్క్ ఫోటోని నెట్లో పెట్టేసి బహుశా ఆమె 2 భర్తల్ని ఇన్సూరెన్స్ కోసం చంపేసిందేమో, పిల్లల్ని కూడా కొట్టి చంపుతుందేమో. ఆమె ఏం పాపం చేసిందో మనం తెలుసుకోవాలి. ఆ పిల్లలు ఎక్కడున్నారో మనం కనిపెట్టాలి. వెంటనే ఆమె ఇంటికి వెళ్ళండి, ఆ పిల్లల దగ్గర నుండి కన్ఫెషన్ తీసుకోండి అని ఆరో హెడ్ ఆర్గనైజేషన్ మెంబర్స్కి ఆర్డర్స్ ఇచ్చేస్తారు. ఓసారి ఆరో హెడ్ దిగి ఆ పిల్లల్ని పట్టుకోకముందే మిన్ జాగ్రత్త పడుతుంది. ఆ పిల్లల్ని కెనడా పంపించేయాలి అనుకుంటుంది. అందరి కళ్ళు కప్పి జాగ్రత్తగా ఎయిర్పోర్ట్కి తీసుకువచ్చి ఎవ్వరికీ తెలియకుండా సక్సెస్ఫుల్గా వాళ్ళని ఫ్లైట్ ఎక్కించేస్తుంది. అలా జుంగ్ ఆడుతున్న వికృత గేమ్ నుండి పిల్లల్ని రక్షిస్తుంది మిన్. ఇక ఆల్మోస్ట్ 3 డేస్ కంప్లీట్ అయిపోతాయి. పార్క్ని నరకానికి తీసుకువెళ్ళే టైం వచ్చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ని కవర్ చేయడానికి టాప్ మీడియా ఛానల్స్ అన్నీ లైన్లో నిలబడి మరీ రైట్స్ కొనుక్కుంటాయి. ఆమె చావుని ఫ్రంట్ లైన్లో కూర్చొని లైవ్గా చూడడానికి విఐపీస్ మనీ పెట్టుకుని మరీ రిజర్వేషన్ చేయించుకుంటారు. ఇలా కలెక్ట్ చేసిన మనీనే పార్క్ పిల్లలకి ఇస్తాడు జుంగ్. ఆ సీన్ చూడడానికి చుట్టుపక్కల వాళ్ళు కూడా గుమిగుడిపోతారు. ఇక ఎగ్జాక్ట్గా 3 o'clock కాగానే నిజంగానే అక్కడికి క్రీచర్స్ వచ్చేస్తాయి. పార్క్ని పట్టుకుని చంపడానికి ట్రై చేస్తాయి. డిటెక్టివ్ వెంటనే వాటిని షూట్ చేసి పార్క్ని రక్షించాలి అనుకుంటాడు. కానీ ఆ బుల్లెట్స్ ఏవ్స్ని ఏమీ చేయలేకపోతాయి. ఫైనల్గా పార్క్ని కాల్చి ఆమె ఆత్మని తీసుకువెళ్ళిపోతాయా క్రీచర్స్. ఇది దేవుడి శాసనం అని అందరూ తల వంచుతారు. ఈ సీన్ కలేజాలో చూసినట్టుంది కదా. ఎనీవేస్, అక్కడ తల వంచకుండా నిల్చుంది మిన్, ఆమె కొలీగ్ ఇద్దరే. దేవుడు దిగి వచ్చి పాపిని శిక్షిస్తూ ఉంటే డిటెక్టివ్ అడ్డుపడ్డాడు అని అతని మీద ప్రజలకి వ్యతిరేకత స్టార్ట్ అయిపోతుంది. దేవుడు వచ్చి మనుషుల మీద పగ తీర్చుకుంటున్నాడు అని తెలియగానే ప్రజలు ఇంట్లోంచి బయటకు రావాలంటేనే భయపడిపోతారు. ఏం చేస్తే ఏం పాపం జరుగుతుందో, ఏ పాపం చేస్తే ఎప్పుడు దేవుడు వచ్చి వాళ్ళని శిక్షిస్తాడో అని వణికిపోతారు. అందరూ జుంగ్ వైపే ఆశగా చూస్తారు. ఈ క్రైసిస్ నుండి జుంగ్ వాళ్ళని ఎలా బయటపడేస్తాడు అని అతను మెస్సయ్యాని చూసినట్టుగా చూస్తారు. అతను మాత్రం మళ్ళీ అదే చెప్తాడు, నీతిగా బ్రతకండి, తప్పులు చేయకండి, పాపాలు చేయని వాళ్ళని ఆ క్రీచర్స్ ఏమీ చేయలేవు అంటాడు. మీన్ వైల్ డిటెక్టివ్ కూతురు న్యూ ట్రూత్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతుంది కదా. ఆమె మదర్ని చంపిన వ్యక్తి ఇప్పుడు రిలీజ్ అయ్యి నార్మల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. చిన్నప్పుడు ఆమె బదులు తల్లి బయటకు వెళ్ళి చనిపోయింది అన్న ఫీలింగ్ ఇప్పటికీ ఆమెలో ఉంటుంది. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని ఆమెని మ్యానిపులేట్ చేస్తాడు జుంగ్. నువ్వు నీ ఫాదర్ ఇంత బాధలో ఉంటే అతను మాత్రం హాయిగా బయట తిరుగుతున్నాడు అని చెప్పి ఆమెతోనే ఆ మర్డరర్ని చంపించాలి అని ట్రై చేస్తాడు. ఇద్దరూ కలిసి వెళ్ళి ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తారు. అతన్ని తీసుకుని వెళ్ళి బ్రతికుండగానే కాల్ చేస్తారు. అతను చేసిన పాపాలకి అతన్ని ఆ మాన్స్టర్సే చంపినట్టు క్రియేట్ చేస్తారు ఇద్దరు. జుంగ్ దగ్గరికి వెళ్ళినప్పటి నుండి డిటెక్టివ్కి అతని కూతురు కాంటాక్ట్లోనే ఉండదు. కూతురికి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె అసలు ఫోనే లిఫ్ట్ చేయదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమయ్యిందో అసలు డిటెక్టివ్కి అర్థమే కాదు.
అప్పుడే అతని భార్య మర్డరర్ని క్రీచర్స్ చంపేశాయి అని తెలుసుకుంటారు డిటెక్టివ్. నిజంగా క్రీచర్స్ చంపేశాయా అని చుట్టుపక్కల సీసీటీవీ ఇమేజెస్ చూస్తారు. అందులో ఓ వ్యక్తి మర్డరర్ని లాక్కెళ్ళడం కనబడుతుంది డిటెక్టివ్కి. జుంగ్ ఓ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అతని వెనక సేమ్ ఆ వ్యక్తి వేసుకున్న బట్టలే కనబడతాయి. అంటే జుంగే ఆ వ్యక్తిని మర్డర్ చేశాడు అని అర్థమైపోతుంది డిటెక్టివ్కి. జుంగ్ అతని కూతుని మ్యానిపులేట్ చేశాడు, కావాలని ఆ మర్డరర్ని చంపి ఆ క్రీచర్స్ చంపినట్టు క్రియేట్ చేశాడు అని తెలిసిపోతుంది. ఇలా ఇంకెంతమందిని చంపాడో, అసలు తన కూతుని ఎక్కడ దాచిపెట్టాడో, జుంగ్ అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవడానికి అతని దగ్గరికి పరిగెడతారు డిటెక్టివ్. కానీ అప్పటికి డిటెక్టివ్, హీరోయిన్ మిన్, ఆమె కొలీగ్ ఈ ముగ్గురు మీద ప్రజలకి వ్యతిరేకత పెరిగిపోతుంది. వీళ్ళందరూ దేవుని ఎదిరించారు, వీళ్ళకి అసలు బ్రతికే అర్హత లేదు అని అనౌన్స్ చేసేసి ఉంటాడా యూట్యూబర్. వీళ్ళు ఎక్కడ కనపడ్డా వాళ్ళని ప్రజలు టార్గెట్ చేస్తూనే ఉంటారు. డిటెక్టివ్ని అసలు జుంగ్ ఇంట్లోకి ఎంటరే కానివ్వరు అతని ఫాలోవర్స్. జుంగే స్పెషల్గా డిటెక్టివ్కి కాల్ చేసి అతని అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మంటాడు. మీన్ వైల్ దేవుడే వచ్చి ప్రత్యక్షంగా పార్కి పనిష్మెంట్ ఇచ్చిన దేవుడి ముందర తల వంచినందుకు మీన్ని, ఆమె కొలీగ్ని టార్గెట్ చేస్తుంది యారో హెడ్ ఆర్గనైజేషన్. వాళ్ళ లా ఫర్మ్ మొత్తాన్ని నాశనం చేస్తుంది. మిన్ కొలీగ్ని పట్టుకొని రోడ్డు మీదే అతని తల పగలగొడతారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం మిన్ ఆమె తలని తీసుకొని అక్కడి నుంచి పారిపోవాలి అని ట్రై చేస్తుంది. కానీ వాళ్ళని పట్టుకొని ఆమె తల్లిని కూడా అటాక్ చేస్తారు. ఆ ముసలామెని కొట్టి కొట్టి చంపేస్తారు వాళ్ళు. హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే మిన్ మదర్ చనిపోతుంది. చేతులారా ఆమె తల్లిని చంపిందేమో అని బాధపడుతుంది మిన్. ఆ టైంలోనే మిన్ చూపు ఆమెకొచ్చిన ఓ బుక్ మీద పడుతుంది. 20 సంవత్సరాల క్రితమే నాకు ఏంజిల్ భవిష్యవాణి చెప్పింది అని జుంగ్ ఓ చర్చిలో కన్ఫెస్ చేసుకుని ఉంటాడు. జున్కి కూడా భవిష్యవాణి వచ్చింది అంటే ఐదర్ అతను తప్పు చేసి ఉండాలి, లేదా అతను చెప్తున్న ఈ పాపులని మాత్రమే శిక్షిస్తారు అన్న కాన్సెప్ట్ అయినా తప్పై ఉండాలి. ఏది నిజమో తెలుసుకోవడానికి ఆ చర్చ్కి సంబంధించిన ఫాదర్ని కలుసుకుంటుంది మిన్. అసలు జుంగ్ నిజ స్వరూపం ఏంటో చెప్పమంటుంది. ఎట్ ద సేమ్ టైం డిటెక్టివ్ కూడా కూతుర్ని కాపాడుకోవడం కోసం జుంగ్ చెప్పిన అడ్రస్కే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన డిటెక్టివ్కి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు చెప్తాడు జుంగ్. జుంగ్ ఫస్ట్ చెప్పినట్టు పాపాలు చేసిన వాళ్ళనే ఈ మాన్స్టర్స్ వచ్చి చంపవు. అసలు అవి ఎందుకు వస్తున్నాయో, ఎందుకు చంపుతున్నాయో కూడా జుంగ్కి తెలియవు. 20 years బ్యాక్ ఫస్ట్ టైం ఓ ఏంజిల్ కనపడి జుంగ్తో నువ్వు 20 సంవత్సరాల తర్వాత చనిపోతావు అని చెప్తుంది. ఎప్పుడు చనిపోతున్నాడో తెలిసిన తర్వాత అసలు అతను చేసిన తప్పేంటి అని ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటాడు. చిన్నప్పుడు అతని తల్లి అతన్ని పోషించలేక రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ ఏడుస్తే తల్లి తిరిగి రాదేమో అని భయపడి సైలెంట్గానే కూర్చుంటాడు. ఓ చిన్న పెన్సిల్ కూడా దొంగతనం చేయడు, ఒక్క పూతూ మాట్లాడు, నీతిగా నిజాయితీగా బ్రతికితే అంతా మంచి జరుగుతుంది అనుకుంటాడు. కానీ ఏ తప్పు చేయని జుంగ్ దగ్గరికి ఏంజిల్ వచ్చి భవిష్యవాణి చెప్తుంది. ఇలాంటివి అసలు దేవుడు ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచిస్తాడు జుంగ్. 10 సంవత్సరాలు ఆ రీజన్ కోసమే తిరుగుతాడు. కానీ ఆ రీజన్ ఏంటో అతనికి అర్థమే కాదు. అందుకే అతనే ఓ రీజన్ని క్రియేట్ చేసుకుంటాడు. కనబడిన వాళ్ళందరినీ దేవుడు ఇంత ఘోరంగా చంపుతాడు అంటే ప్రజలు దాన్ని విని తట్టుకోలేరు. వాళ్లకు భయం ఉండాలి, ఇలా చేస్తే దేవుడు శిక్షిస్తాడు అన్న రీజన్ ఉండాలి. అంతేకాదు అతని చావు గురించి తెలుసుకున్న తర్వాత 20 సంవత్సరాల పాటు ఎంత భయంతో వణికిపోయాడో ప్రజలందరూ అలానే వణికిపోవాలి అనుకుంటాడు. ఇలా ఆలోచించి న్యూ ట్రూత్ అనే సంస్థని స్టార్ట్ చేస్తారు. మాన్స్టర్స్ వచ్చి పాపాలు చేసిన వాళ్ళని మాత్రమే చంపుతాయి అంటే ప్రజలు పాపాలు చెయ్యాలంటేనే వణికిపోతారు. మాన్స్టర్స్ రావడానికి, ఓ వ్యక్తిని చంపడానికి అందరూ ఓ రీజన్ వెతుక్కుంటారు. నేను పాపం చేయలేదు కాబట్టి నా దగ్గరికి మాన్స్టర్ రాలేదు అని సాటిస్ఫై అవుతారు. మాన్స్టర్ చంపిన వాళ్ళందరూ ఏదో ఒక పాపం చేసే ఉంటారు అని డిసైడ్ అయిపోయి ఉంటారు. ఇవన్నీ ప్రజల మైండ్లోకి ఇంజెక్ట్ చేయడానికి 10 సంవత్సరాలు కష్టపడతాడు జుంగ్. కానీ ఎవరు అతని మాటని పెద్దగా నమ్మరు. అందుకే పార్క్ మర్డర్ని లైవ్ కవరేజ్ ఇప్పించి అందరికీ అతను చెప్పేది నిజం అని ప్రూవ్ చేస్తాడు. పార్క్ నిజంగా తప్పు చేసిందా, ఆమె పాపాలు చేసిందా ఎవ్వరికీ అవసరం లేదు. పాపాలు చేస్తేనే ఇలాంటి ఘోరమైన శిక్ష పడుతుంది అని అందరూ గట్టిగా నమ్ముతారు. అలానే అందరినీ నమ్మిస్తాడు జుంగ్. అతనికి నచ్చినట్టు ఈ లోకాన్ని అతనికి అనుగుణంగా మార్చుకుంటాడు. ఇప్పుడు జుంగ్ చెప్పిందే వేదం. అతనిప్పుడు ప్రజల్ని మరో లోకానికి తీసుకువెళ్లే మెస్సయ్య. కానీ ఇదంతా సాధించే లోపే ఆ ఏంజిల్ చెప్పిన రోజు రానే వస్తుంది. ఒకవేళ
ఇప్పుడు కనుక మాన్స్టర్స్ వచ్చి జుంగ్ని చంపేస్తే ఇన్ని రోజులు అతను చెప్పిందంతా అబద్ధమైపోతుంది. నేల మీద నడయాడే దేవుణ్ణే ఆ మాన్స్టర్స్ చంపేస్తే ఇక అవి ఎవరినైనా చంపేస్తాయి, పాపులని మాత్రమే చంపుతాయి అన్న కాన్సెప్ట్ మరుగున పడిపోతుంది. ఆ మాన్స్టర్స్ మీద ప్రజల్లో భయం పోతుంది. జుంగ్ 10 సంవత్సరాల కష్టం వేస్ట్ అయిపోతుంది. అందుకే డిటెక్టివ్ కూతురుతో ఆ మర్డర్ని చేయిస్తారు. ఇప్పుడు డిటెక్టివ్ని కూతురు పేరు చెప్పి ఇక్కడికి పిలిపిస్తారు. డిటెక్టివ్తో మరి కాసేపట్లో ఆ మాన్స్టర్స్ వచ్చి నన్ను చంపేస్తాయి, అది రికార్డ్ చేసి ప్రజలకి చూపించి నేను వాళ్ళలో ఇంజెక్ట్ చేసిన భయాన్ని తీసేయడం ఓ ఆప్షన్. అప్పుడు ఈ వరల్డ్ అంతకుముందు ఎలా ఉందో అలానే మారిపోతుంది. ఎవరికి నేను క్రియేట్ చేసిన దేవుడి భయం ఉండదు. లా అండ్ ఆర్డర్ యాజ్ యూజువల్గా మారిపోతుంది. నువ్వు వెళ్ళి నీ భార్యని చంపిన మర్డరర్ని చంపిన నీ కూతుర్ని అరెస్ట్ చేసుకోవచ్చు. లేదంటావా? అన్నీ ఇక్కడితో మర్చిపో. ఆ మాన్స్టర్స్ చంపిన నా బాడీని ఇక్కడే మాయం చేశాయి. ప్రజల్లో దేవుడి భయాన్ని అలానే ఉంచు. అందరూ ఆ మర్డరర్ని మాన్స్టర్సే చంపాయి అనుకుంటారు. నువ్వు నీ కూతురు హాయిగా ఉండొచ్చు. ఇది మరో ఆప్షన్. ఏం చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో అంటాడు జుంగ్. మీన్ వైల్ ఆ ఫాదర్ దగ్గరికి మిన్ వెళ్ళి జుంగ్కి నిజంగా భవిష్యవాణి అందిందా అని కనుక్కుంటుంది. ఆ ఫాదర్ జుంగ్ స్వయంగా కన్ఫెస్ చేసిన ఆడియో ఫైల్ని ఆమెకి వినిపిస్తారు. ఈ ఒక్క ఫైల్ మీడియాలో రిలీజ్ అయితే చాలు, ఇన్ని రోజులు జుంగ్ చెప్పిందంతా అబద్ధం, అతను చేసేదంతా మోసం అని ప్రూవ్ చేయొచ్చు. జుంగ్ని అరెస్ట్ చేయించి ఆమె మదర్ని చంపినందుకు అతని మీద రివెంజ్ తీర్చుకోవచ్చు. ప్రపంచం ఇక్కడితో ఏం కాదు, దేవుడు ప్రజల మీద పగబట్టలేదు అని ప్రజలకి తెలిస్తే ఆటోమేటిక్గా ఆరో హెడ్ చేస్తున్న అక్రమాలు ఆగిపోతాయి. ఇప్పటి వరకు అప్ సైడ్ డౌన్ అయిన వరల్డ్ మళ్ళీ నార్మల్గా మారిపోతుంది అనుకుంటుంది మిన్. కానీ ఆ ఫాదర్ ఆడియోని మిన్కి ఇవ్వకుండా సింపుల్గా దాన్ని డిలీట్ చేసేస్తారు. యాక్చువల్గా ఇదంతా ఓ ట్రాప్. జుంగ్ ఆ ఫాదర్ని ముందే కలుసుకుంటాడు, అతనితో ఓ డీల్ చేసుకుంటాడు. ఎలాగూ అతను చనిపోతున్నాడు కాబట్టి నెక్స్ట్ న్యూ ట్రూత్ చైర్మన్గా ఈ ఫాదర్నే చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. కానీ దానికి బదులుగా జుంగ్ నిజ స్వరూపం తెలిసిన మిన్ని అతను చంపేయాలి. ఆ డీల్లో భాగంగానే మిన్ని అక్కడికి పిలిచి ఆమెని ఆరో హెడ్ మెంబర్స్కి అప్పచెప్పేస్తాడు ఆ ఫాదర్. వాళ్ళు ఆమెని కొట్టి కొట్టి చంపి రాళ్ల మీద పడేసి వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ జుంగ్ని కూడా ఆ మాన్స్టర్స్ వచ్చి చంపేస్తాయి. కూతుర్ని కాపాడుకోవడం కోసం డిటెక్టివ్ సింపుల్గా జుంగ్ శవాన్ని మాయం చేసేస్తాడు. తన స్వార్థం కోసం జుంగ్ ప్రజల్లో ఇంజెక్ట్ చేసిన ఆ భయాన్ని అలానే వదిలేస్తారు. ఇంటికెళ్ళి అతని కూతుర్ని కలుసుకుంటాడు డిటెక్టివ్. కూతురు తండ్రిని ఓదారుస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ తగ్గిపోతుంది. ప్రపంచం మాత్రం జుంగ్ క్రియేట్ చేసిన పిచ్చిలో కొట్టుకుపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ పార్ట్ మొత్తం దేవుడి భయాన్ని అడ్డు పెట్టుకొని జుంగ్ ఎన్ని ఘోరాలు చేశాడు అన్న దాని మీదే రివాల్వ్ అవుతుంది. ఓసారి చావు గురించి తెలుసుకున్న తర్వాత మనిషి ఎంత పెద్ద సైకోగా మారిపోతాడో జుంగే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అతని చావు గురించి తెలుసుకున్న తర్వాత అతను పడ్డ టెన్షన్, భయం, నరకయాంతన సమాజం మొత్తం అనుభవించాలి. బ్రతికినంత కాలం ప్రజలందరూ భయంతో వణికిపోవాలి అని న్యూ ట్రూత్ ఐడియాలజీని రాస్తాడు జుంగ్. మరి అది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ లోకం ఎలా మారింది అనేది మనం సెకండ్ పార్ట్లో చూస్తాం. అప్పటి వరకు బాయ్.